ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారో కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీ యొక్క అభ్యాసం ఎలా ఉండింది అంటే మీ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ప్రతిరోజు కూడా వినడమే కాదు, దాన్ని మళ్ళీ మననం చేసుకోవడం, ఆ తర్వాత దాన్ని సాధన చేయడం, దాని నుంచి మాత్రమే ఫలితం వస్తుంది, లేకుంటే ఫలితం రాదు. రైట్. ఎస్. ఇక్కడ ఎవరు మాట్లాడతారు? గోవింద్ గారు మీరు మాట్లాడండి. సార్ నమస్కారం సార్ అందరికి. సో మెడిటేషన్ అంటే ధ్యానం ఎలా చేస్తున్నారు, స్వాధ్యాయం ఎలా చేస్తున్నారు, సజన సంగతం ఎలా చేస్తున్నారు అనేది సార్ ఈరోజు చెప్పండి. మెడిటేషన్ 5:45 నుంచి 6:15 6:30 వరకు చేశాను సార్. ఓకే. అర్లీ మార్నింగ్ బాగానే ఉంది సార్. అంటే ఎలాంటి అనుభవాలు అయితే నేను గమనించలేదు, కానీ కాకపోతే ప్రశాంతంగా రోజంతా బాగా ప్రశాంతంగా ఉండింది. మెడిటేషన్ చేసేటప్పుడు కొంచెం కలర్స్ తిరిగినట్లు, కొంచెం లైటింగ్ బాగా ఎక్కువ లైట్ పడినట్లు, మొహం మీద పడినట్లు ఉండింది. తర్వాత ఇంకా చిన్న చిన్నవి స్పార్క్స్ అక్కడక్కడ వెలుగుతున్నట్లు అట్లా కనిపించినాయి. మొత్తం మీద అంటే శూన్య స్థితికి వెళ్ళారు. వెళ్ళినట్లే సార్, ఎందుకంటే ఆలోచనలు కూడా బాగా తగ్గినాయి, చాలా తగ్గినాయి. ఫస్ట్ డే తో పోలిస్తే ఈ రోజు చాలా బాగా తగ్గినాయి. వెరీ గుడ్. శూన్య స్థితికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ధ్యానంలో మనము మన శ్వాస మీద ధ్యాస పెట్టి శూన్య స్థితికి మనం ఎంత శూన్య స్థితికి లోతుగా వెళ్తే అంత శక్తి మనకు వస్తూనే ఉంటుంది. దీంట్లో ఉండే టెక్నిక్ ఇంతే. అంటే ఈ ఆలోచనలు అనేటువంటి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మన యొక్క మైండ్ యొక్క నేచర్ ఏంటంటే ఎప్పుడు ఆలోచించడమే కదా. మనకు ఆ విధంగా మన చిన్నప్పటి నుంచి అలా ట్రైన్ అయిపోయాం. చిన్నప్పటి నుంచి దానికి అలవాటు పడిపోయింది. నేచర్ ఆఫ్ ద మైండ్ ఈస్ ఓన్లీ థింకింగ్. అలా అలవాటు కాబట్టి దాన్ని ఆపడం అనేది ఎప్పుడు చేయాల. ఓకే, దాన్ని ఆపడం అనేది ఎప్పుడు చేయాల. చిత్త అంటే యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పి మనకు పతంజలి మహర్షి చెప్తారు. అంటే యోగా అంటే యోగాసనాస్ కాదు. యోగా అంటే ఈ యొక్క చిత్త వృత్తి నిరోధ అంటే ఆ యొక్క చిత్తానికి ఉన్నటువంటి వృత్తిని నిరోధించడం. చిత్తం అంటే మనస్సు. ఇంకా చెప్పాలంటే చిత్తము అంటే ఏం చెప్తారంటే, ఇంకా డీప్ గా చెప్పాలంటే సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్, సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్తారు. దాంట్లో ఉన్నటువంటి ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఇప్పటికే పేరుకుపోయినటువంటి ఎన్నో మలినాలు ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి వాటన్నిటిని తొలగించుకోవడము అది యోగము. అది ఆ యోగము అంటాం. ఓకే, సో అది చాలా డెప్త్ మీనింగ్. సో దీనిపైన చెప్పుకోవాలంటే మన ఆలోచనలు నిరోధించడం. ఆలోచనలు నిరోధిస్తే చివరకు ఆ స్టేజ్కి వెళ్తాం. ఎస్, యోగం స్టేజ్కి వెళ్తాం. అది ప్రతిరోజు చేసుకుంటూ పోతే ఆ అభ్యాసం ద్వారా ఆ లెవెల్కి వెళ్తాం. అవును సార్. అది. సో మనం ఈ యొక్క చేతన అంటే మన యొక్క కాన్షియస్ మైండ్తో, మన యొక్క చెప్పాలంటే చేతన మనసు అని చెప్తాము, చైతన్య మనస్సు. ఈ చైతన్య మనస్సు అంటే ఈ యొక్క హెచ్చరిక మైండ్ ఏముందో, ఈ ఫిజికల్ మైండ్, దీంట్లో ఏమేమి చేస్తే అన్నీ కూడా నేరుగా పోయి మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతూ ఉంటాయి. దీంట్లో ఎక్కువగా భయపడ్డాం అనుకోండి, దీని ద్వారా ఆ భయం పోయి డైరెక్ట్ గా సబ్ కాన్షియస్ మైండ్ లో కూర్చుంటుంది. ఇక అప్పటి నుంచి మీ కంట్రోల్ ఏమి ఉండదు, ఆ భయం మిమ్మల్ని ఆడిస్తుంది అంతే. మనం అనుకుంటాం ఏమైంది నాకు, ఏమి లేదు. ఒక చిన్న సిచ్యుయేషన్స్ లో మనం భయపడిండేదంతా కూడా అవి ఎప్పుడు మనల్ని బాధిస్తూ ఉంటాయి. అవును, అవి నేరుగా పోయి సబ్ కాన్షియస్ మైండ్ లో కూర్చుంటాయి. ఇది ఎట్లాంటిదంటే ఒక కంప్యూటర్ లో టెంపరీ ర్యామ్ ఉంటుంది, రామ్ ఉంటుంది. ఫస్ట్ మనం కంప్యూటర్ టైప్ చేసేవన్నీ ర్యామ్ లోకి వెళ్తాయి, అక్కడే ప్రాసెస్ అవుతూ ఉంటాయి. మనం ఏదన్నా ఒకటి బాగుంది అని అనుకుంటాం అనుకోండి, దాన్ని గుర్తించి ఏం చేస్తాం, సేవ్ అని కొడతాం, దాన్ని సేవ్ చేస్తాం. ఎక్కడ పోతుంది అది, రామ్ పోతుందా లేదా? రామ్ పోయి కూర్చుంటది కదా. ఇక్కడ కూడా అంతే, మనం కొన్ని థింక్ చేస్తూ ఉంటాం. మనకి ఏదన్నా దాని మీద అయితే ఎక్కువ ఎనర్జీ, ఫోకస్, అటెన్షన్ పెడతాము, దానికి ఎక్కువ శక్తి. ఎలాంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాము, దానికి ఎక్కువ ఫోకస్ పెడతాము, దాని మీద శ్రద్ధ పెడతాము, మన శక్తి అంతా దాని మీద ఉపయోగిస్తాము కదా. సో రిపీట్ అవుతూ ఉంటది, రిపీట్ అది ఏమవుతుందంటే పర్మనెంట్ గా పోయి సబ్ కాన్షియస్ మైండ్ లో కూర్చుంటది. ఇప్పుడు నెక్స్ట్ మీరు గాడి అంటే ఒక వెహికల్ ని బయటకు తీసినప్పుడు మీ హ్యాండ్, మీ లెగ్ మొత్తం ఆటోమేటిక్ వర్క్ అవుతాయి. ఆటోమేటిక్ గా
ఇంతకు ముందు అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్. అవి లోపల ఉన్నవి ఆ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఆన్ అవుతుంది, స్విచ్ ఆన్ అవుతుంది. అవును సార్. ఇప్పుడు అవును. మనం కూడా అంతే కదా, హార్డ్ డిస్క్ లో ఉన్నది ఒకసారి ఓపెన్ చేస్తే అది ఆ, ఆటోమేటిక్ స్టోర్ అయి ఉంటుంది, ఓపెన్ అవుతుంది. సో దాన్ని ఎన్నిసార్లు అన్నా ఓపెన్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ మార్చాలంటే చాలా కష్టం. అవును. ఓకే, దాన్ని అవును. మార్చాలంటే మళ్ళీ అక్కడికి పోయి కూర్చొని, ఓకే, సో మళ్ళీ దాన్ని పర్టికులర్గా మాడిఫై చేసి చేయాల్సి వస్తుంది. ఓకే, అవునవును సార్. అవును. సో అలా ఉంటుంది అనమాట. దానికని ఓకే. చెప్పేసి రామ్ అని ఎవరో అంటున్నారు, రామ్ కరెక్టే. రామ్లోనే రామ్లోనే మనకు పర్మనెంట్ రామ్ ఉంది. దాంట్లో రీడ్ హార్డ్ ఓన్లీ డిస్క్, మెమరీ కార్డ్. అదే రీడ్ ఓన్లీ మెమరీనే. అంటే హార్డ్ డిస్క్ నథింగ్ బట్ రీడ్ అందుకే ఓన్లీ. దాన్ని మార్చలేం సార్. రీడ్ అదే ఓన్లీ మెమరీ కాబట్టి ఓన్లీ రీడ్ అంతే. అది కాబట్టి దాన్ని ఎడిట్ చేయలేం. అది, సో ఇది ఇలా ఉంటుంది అనమాట మన అదేనండి, లైఫ్ లో కూడా. టెక్నికల్ వర్డ్స్ ఉండే మీనింగ్స్ వాళ్ళకి ఉన్నాయి, మన మీనింగ్స్ మనం చేసుకున్నాం. ఎస్, సో మనకి ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఏదైనా కానీ ఇప్పుడు సాధన కూడా అంతే. ప్రతిరోజు మనం అభ్యాసం అంటే పొద్దున్నే ఈ టైం ఒక టైం పెట్టుకోవాలి. ధ్యానం అంటే ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైంకి టైం బట్టి. ఆ ప్లేస్లో కూర్చొని చేయడం మొదలు పెడితే అది మనకు అవును సార్. ఎలా అయిపోద్ది అంటే బ్రహ్మముహూర్తం లేయడము, అదొక అభ్యాసం. ఓకే, అది అవును ఏమైందంటే సార్. సో స్లోగా మన నేచర్ అలా తయారవుతుంది. మన అవును సార్. మన లోపల కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లో అది ఉండిపోతుంది. మీరు కావాలంటే చూడండి, చాలా మంది ఇనిషియల్గా ఒక అలారం పెట్టుకొని లేయాల్సి వస్తుంది. తర్వాత మీకు అవును. అలారం కూడా అక్కర్లే. గట్టిగా అవునవును అంటే సార్. మన మైండ్లో స్ట్రాంగ్ ఈ యొక్క ఫిజికల్ మైండ్లో అనుకొని మనం నిద్రపోతే కరెక్ట్గా నేను ఆ యాక్చువల్ గా టైంకి. 5:30కి ఎప్పుడు లేయలేదు సార్. కానీ రాత్రి 5:30కి ఎప్పుడు లేయలేదు. రాత్రి మేడం గారితో మాట్లాడిన తర్వాత ఎవ్రీడే 5:30కి లేసి ఆ ధ్యానం చేయాలి అనుకున్నాను. అట్లీస్ట్ 5:45కి లేసేసినాను. అంతే, కంపల్సరీ ఆ టైంలో మీకు మీ ఇన్నర్ నుంచే, గట్టిగా అనుకుంటే అవుతుంది సార్. మీ ఇన్నర్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. అవునవును సార్. అర్థమైందా? అది ఎక్కడి నుంచి వచ్చింది అదంతా మీరు దాన్ని క్వశ్చన్ చేసే అవసరం లేక, అంటే అవును. అదంతా కూడా ఇట్స్ నాట్ ఏ లాజికల్. అవును సార్. ఇట్స్ నో మోర్ లాజిక్, ఇట్స్ ఓన్లీ మ్యాజిక్. మ్యాజిక్. సో కాబట్టి మ్యాజిక్ ఈజ్ దేర్ విత్ ఇన్ అస్. మన లోపల ఉండేది అవును. మ్యాజిక్, లాజిక్ కాదు. అంతే సార్. లాజిక్ అందనటువంటిది మ్యాజిక్. అంతే కదా సార్. లాజిక్ ఆ- అర్థమైంది మ్యాజిక్. ఓకే, అవును సార్. కాబట్టి వీఆర్ ఆల్ మ్యాజికల్ బీయింగ్స్. మనం అంతా కూడా అవును సార్. మ్యాజికల్ బీయింగ్స్. అర్థమైందా? వీఆర్ నాట్ ద లాజికల్ బీయింగ్స్. మ్యాజిక్. రైట్. ఓకే, సో ఓకే సార్. మిత్రులారా ఇదంతా కూడా మనం అర్థం చేసుకుంటూ ఓకే సార్. ప్రతిరోజు కూడా ఈ జ్ఞానం మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, అవును సార్. రైట్. దుర్గా దుర్గా వరలక్ష్మి, చెప్పండి మా మీ అనుభవం ఏంటి నిన్న? నమస్తే సార్. ఉమ్, రోజు కంటే ఈ రోజు కొంచెం ఎక్కువ సేపు చేశాను సార్ ఉమ్, మెడిటేషన్. 20 minutes అయ్యేటప్పటికల్లా బ్యాక్ పెయిన్ అట్లా వచ్చేవి. ఇవాళ 40 నిమిషాల పైనే చేశాను. ఉమ్, ప్లస్ ఆలోచనలు కూడా ఆగే రోజు మీద. ఉమ్, కొంచెం అది అబ్జర్వ్ చేశాను నేను. ఓకే, ఉమ్, ఆలోచనలు కూడా కొంచెం ఆగిపోయాయి. సో బ్లాంక్ గా అయింది వెరీ గుడ్. మైండ్ అంతా. ఏమైనా పెయిన్స్ గిన్స్ అట్లా వచ్చాయా? పెయిన్స్ కొంచెం ఉన్నాయి సార్. అంటే నాకు ఆల్రెడీ రుమటైడ్ ఆర్థరైటిస్ సార్ నాకుంది. ఉమ్, ఉమ్, ఆ పెయిన్స్ ఉన్నాయి బాగా. ఉమ్, రైట్. అవి అంటే బాగా పెరిగాయి 2 రోజుల నుంచి. ధ్యానం చేసేటప్పుడు పెరుగుతాయి అవి. ఉహుం. అందుకని ధ్యానం ఎందుకు పెరిగాయో నాకు అర్థం కాలే. ఉన్నట్టుండి పెరిగాయి. ఎస్, ఆ ఉన్నటువంటి పెయిన్స్ పెరుగుతాయి, పెరిగి మళ్ళీ తగ్గుతాయి. పెరిగినాయి అంటే అర్థం ఏంటంటే మీ లోపల ఆ యొక్క ఎనర్జీ పాస్ అవుతుంది అని అర్థం. ఆ ఎనర్జీ ఫ్లో అవుతా ఉంది. ఇప్పుడు అది క్లీన్ చేయబోతుంది అనమాట. ఆ క్లీన్ చేయడంలో ఆ క్లీనింగ్ అంటే ఆ యొక్క శుద్ధి చేయడంలో ఉన్నటువంటి ప్రాసెస్లో మీకు నొప్పులు ఎక్కువ అవుతాయి. మీరు నొప్పులు ఎక్కువని చెప్పి వదిలేస్తే అంతటితో ఆగిపోద్ది. మళ్ళీ మీరు అంతటితో మీ యొక్క అభివృద్ధి ఆగిపోద్ది అనమాట. మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తే మళ్ళీ జీరో నుంచి వెళ్ళాలి మళ్ళీ. ఓకే, దానివల్ల అలా లేయకూడదు. అలానే దాన్ని సహించుకొని సహనంగా ఉంటే, ఓర్పుగా ఉంటే ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి నొప్పులన్నీ తగ్గిపోయి మళ్ళీ మొత్తం క్లీన్ అయిపోతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నేను ఇంతకుముందు చెప్పాను, ఫస్టే చెప్పాను ధ్యానం అవును. ఎందుకు చేయాలన్నటువంటి ఆ రోజు. తల కూడా బరువుగానే ఉంది సార్. తల ఈ మెడ అంతా పెయిన్ వచ్చింది. కాసేపటికి తగ్గి. రైట్, బాయ్. ఓకే. స్వాతి మేడం చెప్పండి, మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోమా. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. సార్. గుడ్ నైట్ సార్. గుడ్ ఈవినింగే. నేను గుడ్ నైట్ అనేది ఇప్పుడు కాదు, ఇప్పుడంతా ఇదంతా గుడ్ ఈవినింగ్, నో ప్రాబ్లం, చెప్పండి. ఉమ్, నిన్ను మార్నింగ్ 5 to 6:30 వరకు చేశాను సార్. ఉమ్, సార్ బట్ అన్ని అంత వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి సార్. బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఉమ్.
ఓకే. ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆలోచనలు వస్తే రాని పర్వాలేదు. అయితే దానివల్ల మనం కన్ను తెరచకూడదు. ఆలోచనలు వస్తూ లోన్లీగా ఉంటాయి, అవి వెళ్తూ ఉంటాయి అంతే. లోన్లీగా ఫీల్ అవుతున్నా సార్ ఎందుకు? లోన్లీగా. లోన్లీగా ఫీల్ అవుతున్నా. కాన్సంట్రేషన్ కుదరట్లేదు. అంత 3 మంత్స్ బ్యాక్ చేశాను సార్ నేను. 3 మంత్స్ కంటిన్యూషన్ చేశాను. అప్పుడు మంచి కాన్సంట్రేషన్ వచ్చింది. తర్వాత నా సోల్ నాకు బయటకొచ్చేసి నాతోని మాట్లాడింది. వెరీ గుడ్. అప్పుడు షివరింగ్ వచ్చింది సార్ నాకు. అప్పుడు ఆపేశాను. నేను పిఎంసి ఛానల్ చూసుకుంటూనే చేశాను. ఇన్‌స్ట్రక్షన్స్ ఏం లేవు అంటే సార్ మీకు నాకు. అంటే గైడెన్స్ ఉండాలి. ఎవరైనా సీనియర్ మాస్టర్స్‌తో గైడెన్స్ ఉండాలి. ఇట్లా సెషన్‌లో జాయిన్ అవుతే మీకు గైడెన్స్ ఉంటది. జూమ్‌లో కాకుండా యూట్యూబ్ చూసి చేసుకొని చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీకు ఏమవుతుందో అర్థం కాదు. అవునా కదా? సో అలా వస్తే అదే. ఏం చేయాలి అనేది కూడా అర్థం కాదు. అందుకే ఇట్లా సెషన్‌లో జాయిన్ కావాలి. సో ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేశారు, మళ్ళీ రీస్టార్ట్ చేసింది? మళ్ళీ సండే నుంచి సార్. మీ జూమ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే. సో మీరు కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. ఒక అంటే మీకు థాట్స్ ఎక్కువ వస్తున్నాయంటే ఎక్కువసేపు కూర్చోవాలి. అప్పుడేమంటే థాట్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయి ఆ యొక్క ఎంప్టీనెస్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. ఓకే. మేము స్టడీ బస్ హలో 1 అవర్ కూర్చుంటే 1 అవర్ కూర్చుంటే ఆ యొక్క ఎంప్టీనెస్ అనేటువంటిది స్లోగా స్టార్ట్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ థాట్స్ వచ్చి వెళ్ళిపోతాయి అంతే. సార్ ఆమె స్టడీ పర్సన్ సార్. కంటిన్యూషన్ పర్సన్. ఉమ్. సార్ కాన్సంట్రేషన్ కుదరట్లేదు. సో ఏం కాదు. కాన్సన్ట్రేషన్ ఏముంది, బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ అంటే శ్వాసను గమనిస్తూ కూర్చోవడమే, అదే కాన్సన్ట్రేషన్ అంటే. మళ్ళీ ఇంకా దాంట్లో ఏం సపరేట్ ఏ ఉండదు. ఉమ్. ఓకే. ఓకే. అది మీరు చేయండి. సో కంటిన్యూగా దాన్ని అంటే దాన్ని ఏమంటారంటే కంటిన్యూషన్. దాని మీద సాధన అనేది ఎప్పుడు కూడా విరమించకూడదు, సాధనను ఆపకూడదు. అదే టెక్నిక్, అదే ఇంకా అంతకంటే ఏం టెక్నిక్ లేదు. సాధనను కొనసాగించాలి. మనకు అవ్వట్లేదు, కూర్చుంటే ఆలోచనలు వస్తాయని చెప్పి చాలామంది దాన్ని అంటే అక్కడికి ఆపేసి మళ్ళీ చూద్దాంలే అని పోస్ట్పోన్ చేస్తారు. అది మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. మీరు కంటిన్యూ చేయండి. ఓకే. మీకు ఇంకా కావాలంటే డే టైంలో ఏం చేస్తారంటే ఓకే సార్. అప్పుడప్పుడు మీరు నార్మల్గా ఉన్నప్పుడు ఈ యొక్క చిన్ముద్ర పెట్టుకోండి. ఓకే. నార్మల్గా మీరు వేరే పనిలో ఉన్నా, ఏమైనా చేస్తున్నా, మాట్లాడుతున్నా ఈ చిన్ముద్ర పెట్టుకోండి ఇలాగా. ఫస్ట్ ఇది మీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తూ వస్తుంది. ఓకే. ఇట్లా ఇలా చేసుకొని ఇలా పెట్టుకోండి. నడుస్తున్నప్పుడు కూడా ఇలా పెట్టుకొని నడుస్తూ ఉండండి. ఓకే. సాధ్యమైనంత వరకు ఎవరితో మాట్లాడుతున్నా, వింటున్నా, చెప్తున్నా, నేర్చుకుంటున్నా ఇప్పుడు కూడా ఈ ముద్ర ఇలా జస్ట్ టచ్ చేయండి అంతే. ఇలా ఇది చేయండి. దీనివల్ల కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ రెండు పెరుగుతూ వస్తాయి. ఇంకా దానికి ధ్యానానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. ధ్యానానికి ఎట్లా అంటే సో చాలా అత్యద్భుతంగా ధ్యానం మనకు కుదురుతుంది దీని నుంచి. ఓకే సార్. ఇది చిన్న ముద్ర అంటాం. ఓకే. చిన్ముద్రలో ధ్యానం చేయమంటారు కదా సార్? ధ్యానం చేయకూడదు. ఇది ఊరికే పెట్టుకొని నార్మల్గా ఉన్నప్పుడు తిరుగుతూ మాట్లాడుతున్నప్పుడు ఇది పెట్టుకొని తిరగండి. ధ్యానంలో ఓన్లీ ధ్యానం యొక్క ముద్ర ఇది. క్లోజ్డ్ ఫింగర్. థ్యాంక్ యూ సార్. నార్మల్గా ఉన్నప్పుడు ఇలా చేయండి. మీ యొక్క కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, మీ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ. రైట్. ఎస్. రైట్. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా? మాధవి మేడం మాట్లాడండి. సో ఈరోజు మీ పేరు కరెక్ట్గా వస్తుందమ్మా. అది కాకపోతే ఫోటో ప్రోగ్రామ్ మళ్ళీ ఆన్ చేసినప్పుడు నా నేమ్ మార్చుకోగలుగుతున్నాను సార్. మళ్ళీ ఐఫోన్ అనే వస్తుంది ఆన్ చేస్తుంటే. కానీ ఫోటో ఎందుకు ఇట్లా తిరిగిపోయింది? అంటే మీరు ఇట్లా తిరిగి కూర్చున్నారు వచ్చింది అది. చెప్పండి. సార్ నిన్న మెడిటేషన్ చేసినప్పుడు మళ్ళీ తిరిగింది. మేము మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుంది, ఇట్లా చూడాల్సి వస్తుంది. ఎందుకు అట్లా వస్తుంది? రైట్. ఇప్పుడు చెప్పండి. నా ఓకే సార్ అదే నిన్న మెడిటేషన్ చేసినప్పుడు సార్ ఫస్ట్ కొంచెం పత్రిజీ సార్ వీడియోస్ చూసాను సార్ మార్నింగ్ డే టైమ్. అది దానివల్ల ఆయన కనిపించారో లేదో నాకు తెలియదు. మళ్ళీ నేను అలాగే అనుకున్నాను, మెడిటేషన్ లోనే నేను ఆలోచన అలాగే అనుకున్నాను. కానీ మళ్ళీ సార్ వేరే డ్రెస్ తో కనిపించి గార్డెన్ లో నడుస్తున్నట్టు నాకు అది కనిపించింది సార్. అది కాకుండా ఆంజనేయ నిన్న నైట్
రైట్. ఓకే. అది కాకుండా ఆంజనేయ స్వామి నా ఫేస్ లోకి వచ్చినట్టుగా అనిపించింది సార్ నిన్న మెడిటేషన్. మార్నింగ్ నైట్ మెడిటేషన్ నైట్ ఎన్ని గంటలకు చేశారు మీరు? నిన్న నైట్ అంటే మన సెషన్ లో చేసిందేనా? లో చేసిందే సార్ ఈ అనుభవం. ఓకే. 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 మళ్ళీ ఆఫ్టర్నూన్ చేస్తే మార్నింగ్ కుదరక ఈ నెక్ అంతా పెయిన్ వచ్చేసింది సార్. ఎస్. ఈ leg. పెయిన్ రావడం ఏం ప్రాబ్లం లేదు. పెయిన్ వస్తే దాన్ని అది అక్కడ క్లీనింగ్ అవుతా ఉంటది. క్లీనింగ్ కానివ్వండి, పర్వాలేదు. ఓకే, అదొక ప్రాసెస్. గ్రీస్ ఈ ప్లేస్ అంతా పెయిన్స్ వచ్చింది సార్. నిన్న నైట్ చేసింది ఈవినింగ్, నిన్న మార్నింగ్ వరకు ఉన్నాయి అవి, మధ్యాహ్నం వరకు. ఓకే. ఓకే, పర్వాలేదు, ఏం కాదు. అది మీరు అట్లే కొద్దిగా ఓపిక పడితే ఆ పెయిన్స్ అంతా తగ్గుతూ వస్తాయి. సో అది కావాలి కంపల్సరీ. అంటే దాన్ని ఏమంటారంటే కాయశుద్ధి అంటాం. కాయశుద్ధి అంటే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి నాడీ శుద్ధి అవుతుంది కదా. అప్పుడు లోపల ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని, ఆ ఎనర్జీ బ్లాక్స్ అంటాం వాటిని, అవన్నీ కూడా తొలగుతూ వస్తాయి. ఓకే, అది మంచిది. తర్వాత మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఇట్లా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీలో ఆల్రెడీ ఇంతకుముందు అంటే ఇంతకుముందు జన్మల్లో కొంత ప్రాక్టీస్ మీకు ఉంటుంది. లేట తొందరగా రావు అవన్నీ. అలాంటి అనుభవాలు రావాలంటే కూడా మనలో ఆల్రెడీ కొంత ఉండాలి. ఓకే, సో ఊరికి ఇవన్నీ ఈ దృశ్యాలు ఇవన్నీ కనపడవు. మరి ఆంజనేయ స్వామి నా ఫేస్ లోకి వచ్చినట్టుగా నాకు ఇమేజ్. ఎస్, అవన్నీ కూడా ఈ యొక్క థర్డ్ ఐ యాక్టివేషన్ ప్రాసెస్ ఇవన్నీ వస్తాయి. ఓకే, థర్డ్ ఐ యాక్టివేషన్ ప్రాసెస్ అంటే ఈ ఆజ్ఞా చక్ర. ఈ ఆజ్ఞా చక్ర కూడా యాక్టివేట్ అయ్యేది పీనియల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. ఆ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతూ వస్తుంది. పీనియల్ గ్లాండ్ ఎట్లా అంటే ఒక యాంటీనా లాగా. యాంటీనా అంటే ఏంటి? ఇప్పుడు ఒక టీవీ ఉంది, యాంటీనా ఉంది. యాంటీనా ఏం చేస్తుంది? శాటిలైట్ కనెక్ట్ అవుతుంది. ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ను ట్యూన్ చేసుకుంటుంది కదా. అలాగా ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ పోతే ఇక్కడ పీనియల్ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ, అదే ఆజ్ఞా చక్ర. అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో అది యూనివర్స్ కనెక్ట్ అయిపోతుంది. యూనివర్స్ కనెక్ట్ అయిందంటే అర్థం ఏంటి? మీకు ఏం కావాలనో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉండొచ్చు. ఓకే, పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయిందంటే సో అలా జరుగుతూ ఉంటుంది అనమాట. మీరు ఏం కావాలన్నా దాన్ని యాక్సెస్ చేసుకుంటూ ఉండొచ్చు. సో హయ్యర్ కమ్యూనికేషన్ పాసిబుల్ అవుతుంది అట్లా. ఈ రోజు ఒక మిస్టేక్ చేశాను సార్, నాన్ వెజ్ తిన్నాను సార్. అది దీని వల్లే ధ్యానం ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుంది సార్? అంటే ఎప్పుడు డిస్టర్బెన్స్ మీకు ధ్యానం డిస్టర్బెన్స్ అయిందా ఈరోజు? ఈ రోజు నాన్ వెజ్ తిన్నాను సార్, డిస్టర్బెన్స్ ఏం అవ్వలేదు. తిన్నాను, దాని వల్ల ఏమైనా ధ్యానం మీద ఎఫెక్ట్ ఉంటుందా? అంటే కంపల్సరీ ధ్యానంలో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పం, కానీ అది తినడం వల్ల ఏముందంటే మనకు ధ్యానం చేయాలనే ఇష్టం తగ్గుతూ వస్తుంది. దాన్ని అంటే అదేంటే తామసిక ఆహారం. అది మీలో లేజినెస్ ఎక్కువ చేస్తుంది, మీకు ఇష్టం ఉండదు. ఓకే, తర్వాత లోపల ఏమన్నా కోపము ఇట్లాంటి ఉంటాయి కదా, వాటిని పెంచుతుంది. సో యొక్క సహనము తగ్గిస్తుంది. అర్థమైందా? ఇక ఆ ఫుడ్ అనేది బేసిక్గా రాంగ్ ఫుడ్. అది తిన్న తర్వాత మెడిటేషన్ చేశాను సార్, ఎందుకంటే ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని వచ్చింది, నాకు ఖాళీ లేదు. మా హస్బెండ్ ఏమో డైలీ తింటారు, సో అదే కుక్ చేశాను ఇంట్లో. నాకు వచ్చేసరికి 4 అయిపోయింది. అది తిన్న తర్వాత మెడిటేషన్ చేస్తే ఇదంతా ఎసిడిటీగా ఉంది సార్. ఖచ్చితంగా అది మీలోంచి ఇన్నర్ వాయిస్ వస్తుంది. అంతవరకు మీరు చేయండి, బట్ ధ్యానం వదిలొద్దు అంతే. సో మా యొక్క సలహా ఏంటంటే ఆ ఫుడ్ తినకూడదని నేను స్ట్రైట్గా చెప్తాను. అయితే మీకు అర్థం కావాలంటే ఏంటి, మీలోంచి మీకు వస్తే ఆ క్లారిటీ మీరు దాన్ని వదిలేస్తారు. అనిపించింది అదే నేను ఆ ఫుడ్ ఎందుకు తినకూడదు దానికి 10 రీజన్స్ చెప్తాను. 10 రీజన్స్ ఐ కెన్ టెల్ యూ. ఇప్పుడు చెప్పాలంటే కూడా సబ్జెక్ట్ అది. సో శాకాహారం ఎందుకు తినాలి అనేది ఒక సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్ట్. దానికి ఫిజికల్ రీజన్స్ అంటే భౌతిక కారణాలు, మానసిక కారణాలు, ఆధ్యాత్మిక కారణాలు, ఈ యొక్క ప్రకృతి కారణాలు 4 ఉన్నాయి. 4 రకాల చూడొచ్చు. ఈ ఆహారం 4 రకాలు మనం చెప్పొచ్చు మీకు ఎందుకు తినకూడదు అని. అయితే ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు కాబట్టి మనం చెప్తాను ఇంకోసారి. అయితే మీకు ఎప్పుడైతే మీలోంచి మీకు ఆ ప్రేరణ కలుగుతుందో, అది ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ధ్యానాన్ని కంటిన్యూ చేయాలి. మీరు ఏం తింటారనేది కాదు ఇక్కడ, తినడం అనేది ఖచ్చితంగా అది ఆపేసి ధ్యానం చేస్తే ఇంకా లోతుగా వెళ్తారు. లేదంటే ధ్యానం చేస్తూ చేయగా ఏమవుతుందంటే లోపల నుంచి మనకే ఒక సిగ్నల్ వస్తుంది, ఒక మెసేజ్, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ దిస్ అని చెప్పి. యాక్చువల్ గా
తినకూడదని అనుకున్నాను సార్, కానీ ఈ రోజు నాకు లేట్ అయిపోవడంతో ఇంకా విసుగొచ్చి బయట నుంచి వచ్చి ఏది ఉంటే అది అలా తినేసాను సార్. ఎస్, అది వస్తుంది, ఆ టైం వస్తుంది. మీరు ధ్యానాన్ని మాత్రం రోజుకు 1 గంట తక్కువ లేకుండా 2 గంటలు చేయండి, ప్రయత్నం చేయండి. ఓకే, తొందరలో మీకు ఆ మెసేజ్ మీకే దొరుకుతుంది. మీరే దాన్ని దూరంగా, ఆ యొక్క ఆహారం నుంచి దూరంగా వస్తారు అట్లా. ఎస్, సుభాషిని మాట్లాడండి. సుభాషిని, నెక్స్ట్ చెప్పండి. వెస్టీజ్ కిట్టు, మీ పేరు గురువు గారు భవనాసి సుభాష్ని అండి. చెప్పండి. నేను మెడిటేషన్ అది వరకు చేశాను సార్ కొన్ని. అప్పుడు కొంచెం పెయిన్స్ వస్తున్నాయని ఆపేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం మీ దాంట్లో జాయిన్ అయిన తర్వాత ట్రై చేద్దాం కొంచెం. నిన్న కాసేపు చేశాను. కాళ్ళు అవన్నీ బాగా నొప్పులు అనిపించినాయి సార్. మెడ నరాలు అవన్నీ నొప్పులు, పెయిన్స్ కొంచెం ఎక్కువగా అనిపించింది. చేసినప్పుడు మటుకు నాకు ఒక అదే గడ్డం పెట్టుకొని ఒక స్వామీజీ ఉన్నట్లు అలా కనిపించారు. వెరీ గుడ్. ఎస్, కంటిన్యూ చేయాలంటే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు అలా వస్తుంది అనమాట. మన సెషన్స్ లో కన్నడలో అన్నిట్లో కూడా ఇట్లే చాలా మంది, ఇవన్నీ ఒకటి కాదు, ఎన్నో ఎగ్జాంపుల్ చూసాం, వేలకు వేల ఎగ్జాంపుల్ చూసాం మేము. ఏమైందంటే ఫస్ట్ ఇట్లే కూర్చుంటారు, నొప్పులు వస్తాయి, అది భరించలేము, లేచేస్తాం. అట్లా కాదు, నొప్పులు వచ్చాయా తట్టుకోండి. అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఇది డెలివరీ పెయిన్స్ ఉంటాయి కదా, డెలివరీ అదే ఆ డెలివరీ పెయిన్స్ అప్పుడు నేను తట్టుకోలేను అంటే పాప బయటికి రాదు. నేను తట్టుకోవాలి, మరి తట్టుకుంటేనే కదా తర్వాత ఫలితం వచ్చేది. ఇప్పుడు ఒక బంగారం ఉంది, బంగారాన్ని కొట్టి 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 కాల్చి కాల్చి తర్వాత రకరకాలుగా చేస్తే ఒక మంచి ఆభరణం వస్తే వేసుకుని అబ్బా ఎంత బాగుంది అని అనుకుంటాం కదా. అది ఆడికి రావాలంటే కష్టపడాలి. అది ఎంత దాన్ని ఏమంటారు, మంటలో పెట్టి దాన్ని రకరకాలుగా చేసి ఉంచి కొట్టి సానదీసి అన్ని చేస్తే ఆ విధంగా మనకు కనిపించడమేమో ఇప్పుడు అందంగా కనిపిస్తుంది. అలా కూడా మీ యొక్క అంతర సౌందర్యానికి కావాల్సింది సహనం. మీ యొక్క అంతర సౌందర్యం, బాహ్య సౌందర్యం నాకు తెలియదు. బాహ్య సౌందర్యానికి పేర్లు రాసుకోవచ్చు, లేదంటే పసుపు రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, సో బాహ్య సౌందర్యం అనేది గొప్ప విషయం కాదు, మనకు కావాల్సింది అంతర సౌందర్యం. అంతర సౌందర్యానికి, ఆ సుందరత్వానికి కావాల్సింది ఏంటంటే, దానికి కావాల్సింది పరిశుద్ధమైన ఆత్మ, అంటే పరిశుద్ధమైన మనస్సు, శుద్ధమైన మనస్సు. దాని ఏమంటారంటే త్రికరణ శుద్ధి అంటారు. మన మాటలు. సార్ మాది హోటల్ అండి, కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. కాసేపు చేద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ అన్నా చేసుకుందాం అనేటట్లు స్టార్ట్ చేసుకున్నాను. లాస్ట్ టైం చేసినప్పుడే అలా పెయిన్స్ వచ్చేలోపు ఆపేసా, మళ్ళీ ఎందుకులే అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దామని మాత్రం మీరు వదలొద్దు. చాలా మంది కూడా మన సెషన్స్ లో అలా వచ్చి కూడా వాళ్ళు సహించుకొని కూర్చున్నారు. ఇప్పుడు వచ్చేసి ఏమీ లేదు, ఏ పెయిన్స్ లేవు, హాయిగా చేస్తున్నారు. వాళ్ళు స్టార్టింగ్ ఇట్లే అర్ధగంట కూర్చోవడం వాళ్ళ వల్ల అయ్యేది కాదు, అసలు అవ్వట్లేదండి. నడుము నొప్పి, కాళ్ళు నొప్పి. ఎగ్జాంపుల్స్ మన కాడ ఎన్నో ఉన్నాయి. సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు అట్లే తట్టుకొని, ఇంకెందుకంటే మేము చెప్తూనే ఉంటాం కూర్చోండి కూర్చోండి అని. అలా కూర్చోవడం మొదలుపెట్టి చిన్నగా అలవాటు చేసుకొని ఆ నొప్పులు సహించుకున్నాక ఇప్పుడు అద్భుతంగా చేస్తారు, ఎన్ని గంటలైనా చేస్తారు. అది ఆ స్థితికి రావాలి, వస్తారు మీరు కూడా. సో మీరు దాన్ని వదలొద్దు, ధ్యానాన్ని వదలొద్దండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చెప్పండి కిట్టు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. గురుగారు నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు ఏం పేరు? వెస్టీజ్ ఏంది, కిట్టు ఏంది? సార్ నేను చేసే కంపెనీ పేరు వెస్టీజ్ సార్. నేను చేస్తున్న ఓకే, మీ పేరు? నా పేరు కిట్టు సార్. రియల్ నేమ్ కిట్టు సార్, అందరు నిక్ నేమ్ అనుకుంటారు. ఓకే, కానీ రియల్ నేమ్ కిట్టు. బాగుంది, అంటే బాగా, అంటే ఏదైనా అంటారు, స్పెల్లింగ్ పలకడానికి బాగుంది, కిట్టు అని చెప్పి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
రైట్, చెప్పండి. గురుగారు అలాగే స్టార్టింగ్ మీరు చెప్పినట్టుగా ఫస్టే నాకు చాలా తల బాగా పెయిన్ వచ్చి లేనటువంటి నడుము నొప్పి కూడా రావడం, మోకాళ్ళలో లేనటువంటి పెయిన్ కనబడడం, ఎస్. చాలా ఒళ్ళంతా కొట్టి కొట్టి మూలకు పడేస్తారు చూడండి. అలాంటి పెయిన్ భరించలేని ఇక కూర్చోవాలా లేవాలా అన్నట్టుగా ఉండేది. ఆహ్, అది కొంచెం కొంచెం కంట్రోల్ అవుతూ తలనొప్పి మాత్రం విపరీతంగా వస్తుంది సార్. కానీ ఇన్నాళ్లుగా నాకు కనపడినటువంటి నా బ్రెయిన్, నేను బ్రీతింగ్ చేసేటప్పుడు, శ్వాస తీసుకునేటప్పుడు బ్రెయిన్‌కి ఆక్సిజన్ లెవెల్స్ అందడం, కంటి చూపుకి, ఈ హార్ట్‌కి, లంగ్స్‌కి కూడా అవయవాలు స్పష్టంగా కనబడడం, లివర్, కిడ్నీ, నా గాల్ బ్లాడర్ ప్రతి అవయవం కూడా నెర్వస్ సిస్టమ్‌తో పాటుగా కంటి ముంగట కదలాడుతుంది సార్. అద్భుతంగా ఇన్నాళ్ళైతే నేనది చూడలేదు. ఇప్పుడు స్పష్టంగా ఈ రోజు కనబడింది సార్ నాకు. అలాగే నా వ్యక్తిత్వం కొంచెం ఇంకా డెవలప్ కావాలా, నేను ఆధ్యాత్మికంలో వెళ్ళాలా, చాలా మందికి హెల్ప్ చేయాలి గురూజీ. వెరీ గుడ్. ఎందుకంటే ఇంతకుముందే చూశాను గ్రూప్‌లో గురువెందుకు కావాలని జెప్పేసి ఒక వీడియో. చాలా అద్భుతం. ఎందుకంటే బయట పశుపక్షాదులు, మూగజీవాలకు ప్రతి వారికి ఏందనేది స్పష్టత ఉంది సార్. కానీ ఈ కలియుగంలో గురువంటూ ఖచ్చితంగా ఉన్నారు సార్. మీలాంటి అద్భుతమైన వ్యక్తి ఈ జన్మలో నాకు ఇచ్చినందుకు భగవంతునికి నిజంగా రుణపడి ఉంటాను సార్. ఇన్నాళ్ళు నేను బ్రతికిన జీవితం వేరు. ఇప్పుడు బ్రతకాల్సిన అక్కడి నుండి ఇక్కడికొచ్చాను సార్. ఇప్పుడు ఇక్కడి నుండి ఎక్కడికెళ్ళాలనేది భగవంతుడు సంకల్పం ఇచ్చినట్టున్నారు. థాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా. సో మీ యొక్క సాధన చేయండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి, వీలవుతే సేవ కూడా చేయండి. తప్పకుండా ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, స్వాధ్యాయం చేస్తే మనలో ఉన్నటువంటి బుద్ధి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం నుంచి ప్రజ్ఞానం, ప్రజ్ఞానం నుంచి విజ్ఞానం, విజ్ఞానం నుంచి బ్రహ్మజ్ఞానం. ఓకే, జ్ఞానము, ప్రజ్ఞానం, విజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఇది మన యొక్క స్థితి. అంటే ఈ స్థితులు మారుతూ ఉంటాయి. సార్. ఓకే, Thank సో you so ఇప్పుడు much. ఏమవుతుందంటే, సో నేను ఈ దేహం కాదు, నేను ఒక ఆత్మను తెలుసుకోవడం జ్ఞానం. ఓకే, ఓకే సార్. తర్వాత నేనే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఆత్మలే అని తెలుసుకోవడం ప్రజ్ఞానం కింద వస్తుంది. ఓకే సార్. విజ్ఞానం అంటే విశేష జ్ఞానం. అంటే నేను నా చుట్టే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, జంతువులు అన్నీ కూడా, సమస్త కోటి జీవులు, జీవరాశులు, 84 లక్షల జీవరాశులు. ఇంకా చెప్పాలంటే మన వృక్ష సామ్రాజ్యం, ఖనిజ సామ్రాజ్యం, పక్షి సామ్రాజ్యం, నీటి సామ్రాజ్యం, ఇంకా చెప్పాలంటే జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, అన్నీ కూడా ఆత్మలే, ఆత్మస్వరూపులే అని తెలుసుకోవడం విజ్ఞానం. అన్నిట్లో కూడా నిన్ను చూసుకోవడం, నువ్వు అన్నిట్లో ఉన్నావు, అన్ని నీలో ఉన్నాయి అని చూసుకోవడమే విజ్ఞానం. ఓకే, ఈ యొక్క విశ్వం అనంతం అని తెలుసుకోవడము బ్రహ్మజ్ఞానం. ఈ విశ్వము అనంతం అంటే దానికి అంతమే లేదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం కూడా అనంత ఆత్మలు అవుతాం. అనంత ఆత్మస్థితికి రావడమే బ్రహ్మజ్ఞానము అంటాం. వాళ్ళనే బ్రహ్మజ్ఞాని అంటాం, వాళ్ళనే బ్రహ్మర్షి అంటాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. మీనా మేడం చెప్పండి. సార్ అందరికీ నమస్తే సార్. అందరి అనుభవాలు కూడాను చాలా బాగున్నాయి సార్. అందరూ మంచిగా సాధన చేస్తూ ఒక్కొక్కరి అనుభవము వింటుంటే చాలా సంతోషంగా ఉంది సార్. చాలా బాగా వాళ్ళు శ్రద్ధతో చేస్తా అన్నారు అనిపిస్తుంది. ఇంతకు ముందు ఒక మేడం చెప్తున్నారు కదా సార్, తనకి బాడీ పెయిన్స్ తను అలా చెప్తున్నప్పుడే నాకు అనిపిస్తాను సార్ లోపల, తను ఏమన్నా నాన్ వెజ్ తినిందేమో అనేసి నాకు లోపల వచ్చేస్తా ఉంది. తర్వాత తను అదే విషయము చెప్పింది సార్. అందుకనేసి ప్రతి ఒక్కరు ఈ ఫుడ్ విషయంలో కూడాను జాగ్రత్త తీసుకుంటే మంచిది సార్. అంతకు ముందు మనం ఏది తిన్నా ఎలా ఉన్నా పర్వాలే, కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం శరీరం, మనసు, బుద్ధి స్థాయిని దాటి ఆత్మస్థితిలో ఉంటాం కాబట్టి మనకు అది కరెక్ట్ ఫుడ్ కాదు అనిపిస్తుంది సార్.
తర్వాత ఇంకొకరు పిట్యూటరీ గ్లాండ్ అనేసి చెప్తున్నారు. మీరు పీనియల్ గ్లాండ్ గురించి చెప్తా ఉంటే, అది పిట్యూటరీ గ్లాండ్ అనేది అది శరీరానికి సంబంధించినది. పీనియల్ గ్లాండ్ అనేది అది స్పిరిచువల్ గా ఉండేది సార్. అది షట్చక్రాలకి అతీతంగా దాన్ని మన వేదాల్లో పురాణాల్లో కూడాను సహస్రారము అని చెప్తారు సార్. అది పీనియల్ గ్లాండ్ బాగా అది ఉత్తేజితం అయినప్పుడు మనకి మెలటినిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది సార్. అప్పుడు మనకి ఒక నిశ్చల ప్రశాంత స్థితి ఉంటుంది. అది ఎండార్ఫిన్ అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది సార్. అప్పుడు అది రోగ నిరోధక శక్తిగా మన బాడీలో అది రిలీజ్ అవుతుంది. అట్లానే అందరూ చాలా బాగా సాధన చేస్తా ఉన్నారు సార్. ఓకే ఎస్, సార్, థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ. ఇంకెవరు? వెంకటేశ్వర చెప్పండి సార్. నేనే ఇస్తాను. మీరు అడ్మిట్ చేసుకోవాలి ఫాస్ట్గా. అడ్మిట్ కావట్లేదు. రైట్. సజ్జన మా మాస్టర్ గారు, సజ్జన సాంగత్యము అనేది నాకు ఇక్కడ లోకల్ ఎవరు పరిచయం లేదు. మన సిస్టంలో ఎవరున్నారో సరిగా అర్థంగా తెలియడం లేదు నాకు. ఆ విషయంలో కొంచెం వెనకబడినాను. మాట్లాడండి, మీది వాయిస్ రావట్లేదు. సో ఓకే మిత్రులారా, సో ఇప్పుడు కొన్ని అనుభవాలు వినిపిస్తుందండి? వస్తుందా మీ వాయిస్? చెప్పండి. వాయిస్ రావట్లేదు. ఓకే, సో రైట్ మిత్రులారా, సో ఇప్పుడు మనం అందరం కూడా ధ్యానం చేద్దాం, సామూహిక ధ్యానం. సో అందరూ కూడా హాయిగా కూర్చోండి. ఇంతవరకు అద్భుతమైనటువంటి అనుభవాలు విన్నాం మిత్రులందరివి. సో దీని ద్వారా తెలిసేది ఏంటంటే ఖచ్చితంగా అందరూ సాధనలో ఉన్నారు. సాధన ఇంకా ఎక్కువ చేయండి. సాధన, అభ్యాసం. ఇదే కావాల్సింది. దాంతోపాటు స్వాధ్యాయం స్టార్ట్ చేయండి. తర్వాత సజన సాంగత్యం ఇక్కడ అవుతుంది. మళ్ళీ ఇంకా కొన్ని వీడియోస్ కూడా మన ప్రతిసారివి అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. అవి కూడా చూస్తూ ఉండండి. రోజుకు 1-2 వీడియోస్ కంపల్సరీ చూడండి. ఒక 5 పేజీలు ఖచ్చితంగా చదవండి. ఏదో ఒక బుక్, మన ప్రతిసారి బుక్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఆంధ్రాలో మన పిరమిడ్ కేంద్రాల్లో అక్కడ దొరుకుతాయి ఖచ్చితంగా. రైట్. సో మనం ఇంకొక విషయం ఏంటంటే, మనం ధ్యానం పోయే ముందు, సో మిత్రులారా, ఈ యొక్క హోలిస్టిక్ వెల్నెస్ అంటే సమగ్ర స్వాస్థ్య పండుగ అని చెప్పేసి మనం గ్రూప్లో పెట్టాము. మీరు అందరూ చూసే ఉంటారు. ఇది వచ్చేసి మన మహాతార్ ఫౌండేషన్ బెంగళూరు మన కేంద్రంలో జరగబోతుంది. దీంట్లో ఏంటంటే ధ్యానము, జ్ఞానము, దాంతోపాటు ఒక అంటే ఆయుర్వేద చికిత్సలు చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే మర్మ చికిత్సలు, ఆకుప్రెజరు, తర్వాత స్వమూత్ర చికిత్స, వీటన్నింటి కూడా విశేషంగా అన్నీ కలిపి ఒక చోట పెట్టాం. ఎందుకంటే చాలా మంది శారీరక రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి దాంట్లో కొంత రిలీఫ్ ఇచ్చేసి శారీరక రుగ్మతల నుంచి తొలగిస్తూ వస్తే వాళ్ళు ధ్యానంలోకి అద్భుతంగా వెళ్తారు. ఎప్పుడు కూడా అంతే, మన యొక్క శరీరం వచ్చేసి ఆరోగ్యవంతంగా సుందరంగా ఉందంటే మన యొక్క ఆధ్యాత్మిక ఆ ప్రయాణం కూడా చాలా సులువుగా ఉంటుంది. అంటే మన యొక్క ఫిజికల్ బాడీ హెల్త్ ఉంది కదా, మన భౌతిక ఆరోగ్యం ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ కూడా చూడండి, చాలా మంది మన మిత్రులు ఏం చేస్తారంటే, కూర్చోడానికి కష్టంగా ఉంది, నొప్పులు వస్తున్నాయి, లోపల వ్యాధులు ఉన్నాయంటే ఎలా కూర్చుంటారు? ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు ధ్యానం కూడా చేయలేరు. సో దీనికోసం అని చెప్పి మన ప్రయత్నం ఏంటంటే సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం. ఎప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా ప్రతిరోజు మనం ఆరోగ్యం, ఆహారం గురించి ఎందుకు చెప్తాం, చికిత్సల గురించి ఏం చెప్తాం అంటే, చూడండి, ఒక ఉదాహరణకి మలబద్ధకం వచ్చింది. మలబద్ధకానికి నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఆకుప్రెజర్ది, దీన్ని ప్రెస్ చేసుకోండి అని చెప్పాను. ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను, ఇంకా ఇప్పుడు కూడా క్లాస్లో రాబోతుంది. ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉంటే తర్వాత ఇక్కడ పొట్టలో అంటే మనకు స్టమక్ సంబంధించిన పాయింట్ ఉంటుంది. ఇక్కడ స్టమక్ పాయింట్, ఇక్కడ ఈ పాయింట్, దీన్ని ప్రెస్ చేసుకుంటూ పోతే పైల్స్ ఉంటే కూడా తగ్గుతుంది, మలబద్ధకం ఉంటే కూడా పోతుంది. ఏంటి దీంట్లో ఉన్న టెక్నిక్ అంటే ఆకుప్రెజర్ టెక్నిక్ అంటారు దీన్ని. ఓకే, సో మరి అలా ఉన్నప్పుడు మనం ఏం గమనించాలి ఇక్కడ అంటే, దానికోసము 2 గంటలు 3 గంటలు ధ్యానం యొక్క శక్తి వేస్ట్ చేస్తామా? చెప్పండి, ఏది కరెక్ట్? ఇది సులభంగా దీంట్లో పరిష్కారం చేసుకోవడం ఉత్తమమా, లేదంటే 2 గంటలు 3 గంటలు కూర్చొని మన మలబద్ధకాన్ని సరి చేసుకోవడం మంచిదా? అంటే మన ఆత్మశక్తిని దేనికి వాడుకోవాలి? మన యొక్క ఆత్మ పురోభివృద్ధికి వాడుకోవాలి, ఆత్మ ప్రగతికి వాడుకోవాలి, ఆత్మ సాక్షాత్కారానికి వాడుకోవాలి. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఈ లోకాలన్నీ ఎన్ని లోకాలు ఉన్నాయి,
ఈ యొక్క విశ్వం ఎలా ఉంది, విశ్వరచన ఏంది, విశ్వరచన ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఈ సత్యాలు మనం తెలుసుకోవాలంటే, ఆ ట్రూత్ తెలుసుకోవాలంటే ఏం కావాలి? నిరంతరం మన ధ్యాన శక్తిని వృధా చేయకూడదు. మన భౌతిక చూడండి, ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చిన మిత్రులంతా కూడా భౌతిక ఆరోగ్యం కోసం దీనికి వస్తారు కదా. ఎంతో మంది మనం వింటూ ఉంటాం వాళ్ళ నుంచి, నాకు ఇలా ఆరోగ్యం బాగాలేదు, ఇక్కడ చెయ్యి నొప్పి ఉంది, లేదా కాలు నొప్పి ఉన్నాయి, లేదంటే నాకు లివర్ సమస్య అయింది, లేదంటే హృదయ సమస్య, గుండె జబ్బు ఉంది, ఇట్లా ఎన్నో సమస్యలతో వస్తారు. రావడం అనేది కరెక్టే. లోపలికి వచ్చాక ఒకసారి తగ్గించుకున్నాక మళ్ళీ మీ యొక్క ఆహారము, ఆరోగ్య ఆహార విధానాలు సరి చేసుకోకపోతే మళ్ళీ ఆ వ్యాధి తిరిగి మళ్ళీ వస్తుంది. ఆ వ్యాధి ఏమవుతుంది? తిరిగి వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు సరిపోతుంది. ఎట్లా? మన యొక్క విశ్వశక్తి తీసుకుంటాము. విశ్వశక్తి ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రాణశక్తి ఎక్కువైపోతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ధ్యానంలో ఏమొస్తుంది? విశ్వశక్తి వల్ల ఏమవుతుంది? మన ప్రాణమయ కోశంలో ప్రాణశక్తి ఎక్కువైతుంది. ప్రాణశక్తి ఎక్కువైతే ఏమవుతుంది? మన లోపల ఉన్న ఎలాంటి వ్యాధి ఉన్న దాన్ని రూపుమాపుతుంది, తొలగిస్తుంది. అది ధ్యానం యొక్క విశిష్టత. అందుకే ధ్యాన సర్వరోగ నివారణ మనం చెప్తూ ఉంటాం. అన్ని రోగాలకు చికిత్స చేయగలిగేటువంటి ఒకే ఒక మందు, అదే ధ్యానము. అవును కదా? సో అలా చేస్తూ ఉండడం అనేది మొదటిసారి పర్వాలా. ప్రతిసారి ఇదే చేస్తే ఇంకా మీరు ఎప్పుడు లోపలికి వెళ్తారు? ఎప్పుడు మీ గురించి మీకు ఎప్పుడు అర్థమవుతుంది? మీరు ఎవరు, ఏంటి, మీ యొక్క జన్మం తరించేది ఎలాగా, మోక్షం పొందేది ఎలాగా, ముక్తి పొందేది ఎలాగా? ఆ దుఃఖం అన్నీ అలా ఉండిపోతాయి కదా. మన గురించి మనకు అర్థం కాదు. ఎప్పుడు వచ్చిన శక్తిని రోగాలకు వాడుకోవడం, ఇది కరెక్ట్ కాదు. దానికోసం ఏం చేయాలి? కొంత మార్చుకోండి. 3 పూటలు తినేవాళ్ళు 2 పూటలు తినండి. 1 పూట సహజ ఆహారం తినండి. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దేహానికి ఆకుప్రజలు వాడుకోండి, ముద్రలు వాడుకోండి. అర్థమైందా? ఇలా చేసుకోండి. మర్మ థెరపీ ఉంది, అది వాడుకోండి. ఆయుర్వేదం ఉంది, వాడుకోండి. హోమియో ఉంది, కొద్దిగా అవసరమైతే వాడుకోండి. ఆత్మశక్తిని వాడొద్దు అని చెప్తున్నా. ఆత్మశక్తి ఆత్మ పురోభివృద్ధికి వాడుకోండి. అప్పుడు అద్భుతమైన ప్రగతి ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణము అద్భుతంగా సాగుతుంది. ఇదే జన్మలోనే ఆఖరి జన్మ చేసుకోవచ్చు, అవకాశం ఉంది. ఇంకా ఎన్నో వందల జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు. ఇది ఎలా ఉంటుందంటే, మన అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా తెలుసుకున్నాం. ఏమని? ఓహో, నేను ఒక దేహం కాదు, ఒక మనస్సు కాదు, ఒక బుద్ధి కాదు, వీటన్నింటికీ అతీతంగా ఉన్నటువంటి నేను ఒక ఆత్మ పదార్థాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ దారిలో ఉన్నాం, తెలుసుకునేటువంటి దారిలో ఉన్నాం. మనం ధ్యానం చేస్తూ పోతే మనకు ఆ రియల్గా అంటే మనకే అర్థమవుతుంది. ఎవరో చెప్పేది కాదు, బుక్కులు చెప్పేది కాదు. ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు ఒకటి ఉంది, ఫిజికల్ సైన్స్ టీచ్ చేస్తూ ఉంటారు మాస్టర్ దేంట్లో క్లాస్లో. ఫస్ట్ ఏం చేస్తారు? మామూలుగా థియరీ అంతా చెప్తా పోతారు. తర్వాత ఏం చెప్తారు? నాయన నువ్వు ల్యాబొరేటరీకి వచ్చి నేనేం చెప్పానో కరెక్టో కాదో చెక్ చేసుకో అని చెప్తారు. అలాగా ఇప్పుడు మేమంతా అంటే మాస్టర్స్ ఎవరెవరు వచ్చి ఇక్కడ ఈ వేదికలో చెప్తూ ఉంటారు. అదంతా థియరీ అంటారు. దాన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక శాస్త్రము అంటాం. శాస్త్రం చెప్పబడుతుంది, వినబడుతుంది. అవునా కదా? చెప్తారు, మీరు వింటారు, అంతే కదా, అర్థం చేసుకుంటారు. కానీ దాన్ని అనుభవించేది ఎప్పుడు? దానికే అది ల్యాబొరేటరీ ఎక్కడ? దీన్ని ఎక్కడ టెస్ట్ చేసుకోవాలి? ఇది కరెక్టా కాదా జ్ఞానం మనం తీసుకున్నది? ఇది మీరు తీసుకున్న జ్ఞానం కరెక్టా కాదా? దీన్ని టెస్ట్ చేసుకునేది ఎక్కడ? అనుభవించేది ఎక్కడ? ప్రాక్టికల్గా. అదే ధ్యానము. ధ్యానం ఏంటంటే ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక పనిముట్టులాగా మనం నేర్చుకుంది. ఇది కరెక్టా, ఇది తప్ప, ఇది రైటా, దీని యొక్క లోతు ఎంత, దీని యొక్క ట్రూత్ ఎంత, దీంట్లో ఉన్న సత్యం ఎంత, అసత్యం ఎంత, ఇది నిత్యమా అనిత్యమా, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క ఆధ్యాత్మికంలో మనం చేయవలసినటువంటి ఒక ప్రయోగపూర్వకంగా అంటే ఒక ఎక్స్పెరిమెంట్గా చేయవలసింది ధ్యానము. అందుకే ధ్యానము జ్ఞానము 2 జరుగుతూ ఉండాలి. మాధవి మేడంకి అప్పుడే నిద్ర వస్తుంది మొత్తం మీద. ఆవలిస్తా ఉంటే నిద్ర వస్తున్నట్టుంది. రైట్. సో ఒకటి, అందుకే ఆహారము తక్కువ తిని రావాలి. ఓకే, ఈ యొక్క నైట్ క్లాస్కి ఇప్పుడు చూడండి, నేను ఏమి తినలేదు, వాటర్ అంతే. సో అట్లాగా మనం యాక్టివ్గా ఉండాలంటే బ్రెయిన్, మన ఆహారం ఎక్కువ ఇచ్చామనుకోండి, మన ఆక్సిజన్ ఇక్కడికి పోవాల్సింది కిందికి పోతుంది. మన ఆక్సిజన్ మనం పీల్చుకునే గాలి ఉంది కదా, దాంట్లోంచి ఆక్సిజన్ ఇక్కడికి పోతే యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు తిన్నాం కదా, ఏమవుతుంది? ఆక్సిజన్ మొత్తం బ్లడ్ అంతా కిందికి వెళ్తుంది. అప్పుడు బ్లడ్ ఎప్పుడైతే ఎక్కువగా జీర్ణకోశానికి వెళ్తుందో బ్లడ్ ఇక్కడ తక్కువ పోతుంది. అప్పుడు ఇది ఇన్యాక్టివ్ అవుతుంది, ఇది యాక్టివ్ అవుతుంది.
కాబట్టి తక్కువ తినాలి, హాయిగా కూర్చోవాలి అంతే. ఓకే, ఈ పాసిబుల్ ఓన్లీ లైక్ యూనో సహజమైన ఆహారం, కూరగాయలు అలాంటివి. రైట్ రైట్. సో ఓకే మిత్రులారా, సో ఇది అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్. సో అలాగా మనం ఎప్పుడు కూడా ఓకే మన జీవితంలో సో ఇవన్నీ కూడా ఈ ధ్యానం అనేటువంటిది మనకు అద్భుతమైన ఒక టూల్, అది అద్భుతమైన పరికరం. దాని ద్వారా మన గురించి మనం దాన్ని ఏమంటారంటే స్వ అధ్యాయము అంటాం. అంటే మన గురించి మనం అర్థం చేసుకునేటువంటి అద్భుతమైన పరికరం అదే ధ్యానము. దీన్ని వదలొద్దు, ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. జ్ఞానం ఓ పక్క నడచాలి, ధ్యానం ఓ పక్క నడచాలి. ఒక రైలుకు 2 ట్రాకులు ఉంటాయి, అవునా కదా? 2 కరెక్ట్గా నడుస్తాయి లేదా? సో అంటే స్వాధ్యాయం ఓ పక్క, సజ్జన సాంగత్యం ఓ పక్క. స్వ అధ్యాయంలో ఖచ్చితంగా ధ్యానం కూడా దాంట్లో పార్టే. మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం ధ్యానం చేస్తూ ఉంటే మన గురించి మనకు అర్థమవుతుంది. సో అందుకని స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఎప్పుడు కూడా ఒక రైలు బండికి 2 ట్రాకులు లాగా అనమాట. అవి వెళ్తూనే ఉంటాయి, అలా వెళ్ళాలి. ఓకే, సో అది. సో రైట్, ఇక మీకు సో క్వశ్చన్స్ ఏం లేదంటే మనం ధ్యానం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు.